హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో జోష్న, దీపతో కాలం నీకు అనుకూలంగా ఉంది కదా అని నేను కాళ్ళ బేరానికొస్తానని అనుకున్నావా? ఇది జోష్న ఎలా బ్రతికిందో అలాగే చస్తుంది. నా రక్తంలో రాజసం లేకపోవచ్చు. కానీ నా ఎదుగుదలలో రాజసం ఉంది. అది బ్రతికినంత కాలం అలాగే ఉంటుంది. నీ దయా దాక్షిణాల మీదో, కరుణా కటాక్షాల మీదో ఈ జోష్న బ్రతకదు. నాకేం కావాలో నాకు తెలుసు. నేనెలా బ్రతకాలో నాకు తెలుసు. బావ నీ మెడలో తాళి కట్టినా నేను నిన్ను బావకి భార్యగా కన్సిడర్ చేయను. జోష్న అని గట్టిగంటది దీప. ఎస్, బావకి భార్యనంటే అది నేనే. బావ జీవితంలో ఉండబోయేది కూడా నేనే అనగానే దీప ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి కదా అని అంటది. వెంటనే జోష్న నువ్వు అలా చూస్తూ ఉండు. తొందరలోనే బావ చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకుంటాను అని అంటా ఉంటే దీప సీరియస్‌గా జోష్న అనవసరంగా రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడకు అని అంటది. అప్పుడు జోష్న నోటికొచ్చింది కాదు, జరగబోయేదే చెప్తున్నాను. నేను నా బావతో నా మెడలో 3 ముళ్ళు వేయించుకుంటాను. బావ చేత నా మెడలో తాళి కట్టించుకోకపోతే నా పేరు జోష్నే కాదు అని అంటది. అప్పుడు కార్తీక్ ఓడిపోతున్నా అనే భయంతో మాట్లాడుతుంది దీప, పట్టించుకోకు అనగానే జోష్న ఎవరిది భయం? అయినా నేనెందుకు భయపడాలి? ఓకే, నేను సుమిత్ర కూతుర్ని కాదు. అయితే భయపడాలా? చెప్పు దీప, భయపడాలా? నా దగ్గర ఏదీ లేదనుకుంటేనే కదా భయపడాలి. మీ నాన్న నా దగ్గరున్నాడు. నీ తాత నా దగ్గరున్నాడు. మీ అమ్మ నా దగ్గరుంది. నీ కుటుంబం, నీ వంశం, నీ ప్రతిష్ట అన్నీ నా దగ్గరున్నాయి. నీ దగ్గర ఏమున్నాయే? అనాథ అనంటూ చేయి చూపిస్తూ అంటది. దీప ఆ చేయిని పక్కకి నెట్టేసి కార్తీక్ దగ్గరికెళ్ళి కార్తీక్‌ని పట్టుకొని బావున్నాడు. ఎవరి కోసమైతే నువ్వు బ్రతుకుతున్నా అంటున్నావో ఆ మనిషి నా దగ్గరున్నాడు. నాకు సొంతమై ఉన్నాడు. నాతో ఉన్నాడు. నాతో బ్రతుకుతున్నాడు. నా కడుపులో ప్రతిరూపంగా వెలుగుతున్నాడు. నా పాపిట్లో సింధూరంగా మెరుస్తున్నాడు. నా మెడలో మంగళసూత్రంలా నా గుండెల్ని అంటిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నిజమైన అనాథ అనగానే జోష్న మై డియర్ దీప, నువ్వు చెప్పింది నిజమే, ఒప్పుకోవాలి. నువ్వు కొట్టావు చూడు, దీనికంటే గట్టిగా మండుతుంది ఈ మాట. ఒక పని చేద్దాం, మనిద్దరం ఒక ఒప్పందానికొద్దాం. ఒప్పందమా అని దీప అంటది. అవును దీప, ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే అని దీప అడుగుతుంది. నా దగ్గరున్నది నీకిస్తాను, నీ దగ్గరున్నది నాకివ్వు అని అంటది. ఏమిస్తావు అని వెటకారంగా అడుగుతుంది దీప. నువ్వే అసలైన వారసురాలువని చెప్పేస్తాను. మా మమ్మీ డాడీని, మా తాతని, ఆస్తిని అన్నిటినీ నీకిచ్చేస్తాను. నువ్వు బావకి నాకు పెళ్లి చేయి దీప. ఇవన్నీ తీసేసుకో, నాకేమీ వద్దు, ఏమీ వద్దు, బావుంటే చాలు అని చూపిస్తుంది కార్తీక్‌ని. కార్తీక్ ఏమో ఇవ్వడానికి మీరెవరు చిన్న మేడం గారు? ఇక్కడ నీకంటూ సొంతమని చెప్పుకోవడానికి మిగిలింది నీ పేరొక్కటే. అది మాత్రమే నీతో వచ్చేది. అది మాత్రమే నీకు మిగిలేది. అన్నీ దీపవే అని అంటాడు. అప్పుడు జోష్న బావా, నేను ఆఫర్ పెట్టింది దీపకి, నీకు కాదు. చెప్పు దీప, ఈ ఆఫర్ నీకు నచ్చిందా? కావాలంటే డిస్కౌంట్‌గా నాకు బావకి పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను. నువ్వు నీ పేరెంట్స్‌తో, నీ పిల్లలతో హాయిగా బ్రతుకు. నేను బావ ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా బ్రతుకుతాం. దీప, ఏమంటావు దీప అని అడుగుతుంది. అప్పుడు దీప సరిగ్గా పనిచేసే ఏ ఆడది మొగుడిని వదులుకోదు. అయితే ఫ్యామిలీని వదులుకుంటావా అని జోష్న అంటది. దీప సీరియస్‌గా వదులుకునే పరిస్థితి నీకొస్తుంది అనగానే జోష్న చచ్చిపోతుంది అని గట్టిగా అంటది. నేను కూతుర్ని కాదు అని తెలిస్తే నీ కన్న తల్లి చచ్చిపోతుంది. తెలియని వయసులో ఒక తల్లిని చంపుకున్నావు. అదే కుబేర భార్య అంబుజవల్లిని. ఇప్పుడు తెలిసిన వయసులో కన్న తల్లిని చంపుకో. అత్తని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని కార్తీక్ అంటాడు. అప్పుడు జోష్న ట్రై చేయి బావా. హ, నేనే పోతాను అనుకుంటే నేను ఎవ్వరిని ఉండనివ్వను అనగానే కార్తీక్ నేను తలుచుకుంటే నేను ఈ రోజే రోడ్డు మీదకి తీసుకురాగలను అని అంటాడు. వెంటనే జోష్న తలుచుకో, ఏం చేస్తావో చేసుకో. ఏం చేసినా దీప వాళ్ళమ్మ బ్రతకదు. బ్రతకాలి అంటే కూతురుగా నేనే ఉండాలి.
ఇప్పుడు నేను నీ తల్లికి కూతుర్ని మాత్రమే కాదు, ఊపిరిని కూడా. నా ఆఫర్‌కి ఒప్పుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు దీపా. ఆలోచించు. బాగా ఆలోచించు. భర్త సలహా తీసుకో. నా మొబైల్ 24/7 ఆన్‌లోనే ఉంటుంది. నువ్వు ఫోన్ చేసి యెస్ అని చెప్పు అని చిటికేసుకుంటూ నెక్స్ట్ డే నీకు వారసురాలుగా పట్టాభిషేకం. నాకు బావతో పెళ్లి. నువ్వు పుట్టింటికి, నేను హనీమూన్‌కి. నాకు నువ్వు సెండ్ ఆఫ్ ఇవ్వు. నేను నీకు సెండ్ ఆఫ్ ఇస్తాను. ఎలా ఉంది అని నవ్వుతూ అంటది. అప్పుడు కార్తీక్, మా ఆవిడ కొట్టిన దెబ్బకి నీ బ్రెయిన్‌లో నరాల మధ్య సంబంధం తెగిపోయినట్టుంది. అందుకే ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకైనా మంచిది ఒకసారి స్కానింగ్ తీపిచ్చుకో అనగానే జోష్న, అవసరం లేదు. ఇన్ని రోజులు అంటే మన మధ్య కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ముగ్గురం ఓపెన్ అయిపోయాం. నాకేం కావాలో దీపక్ తెలుసు. దీపకేం కావాలో నాకు తెలుసు. నేను అడిగింది ఇవ్వకుండా దీపక్ కావాల్సింది తీసుకుంటే తను ఏం కోల్పోతుందో తనకొక క్లారిటీ ఉంది. బాగా ఆలోచించుకొని నిర్ణయం చెప్తుంది అనగానే దీప, చెప్పడానికి ఏం లేవు జోష్న. నీ ఆలోచనలు సరిగ్గా లేవు. నువ్విలా స్వార్థంగా ఆలోచిస్తే నష్టపోయేది నువ్వే. నేను మళ్ళీ నీ కథలోకి వస్తామని నువ్వు అనుకున్నావా? అనుకోలేదు కదా. ఎప్పుడో చిన్నప్పుడు బస్ స్టాప్లో పడేశారు. ఎదిగిన తర్వాత అదే బస్ ఎక్కొచ్చి ఆ బస్ స్టాప్లోనే దిగాను. నా వాళ్ళెవరో తెలుసుకున్నాను. ఇంతవరకు రాగలిగిన దాన్ని నా ఇంట్లో నేను కూతురుగా రాలేనా? రాలేవు అని సీరియస్గా జోష్న అంటది. వస్తాను. నీ ఇంట్లో నువ్వెప్పుడు పని మనిషివే అని జోష్న అంటది. అప్పుడు దీప, నీకు టైం దగ్గర పడింది అని అంటా ఉంటే జోష్న, నేనేది వదులుకోను అని అంటది. దీప, నేను నిన్ను కూడా వదిలిపెట్టను అని అంటది. జోష్న, బావని నాకిచ్చేయి, నేను నీకు అన్నీ ఇస్తాను అని అంటది. వెంటనే దీప, మెడలో తాళి కట్టించుకోవడం కాదు కదా, నా బావ చిటికెన వేలు కూడా తాకనివ్వను అనగానే కార్తీక్ విజిలేస్తాడు. చప్పట్లు కొట్టుకుంటూ, ఇది కార్తీక్ పెళ్ళామంటే. ఈ మాత్రం డోస్ సరిపోతుందా మరదలా అని అంటూ దీపం చూసి, మరదలా ఈ మాత్రం డోస్ సరిపోతుందిలే, ఇప్పటికే లేట్ అయింది, ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దాం పదా అని అంటా ఉంటే దీప, నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు జోష్న, నీ జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా చూసుకో. మారు, మనిషిగా ఉండు, మంచిగా ఆలోచించు అనగానే జోష్న సిగ్గుపడుతూ దీపా అని అంటది. ఏంటి అని సీరియస్గా దీప అంటది. నాకు బావకి జరిగిపోయే పెళ్ళి గోవాలో ప్లాన్ చేస్తే ఎలా ఉంటదంటావు అనగానే దీప, గూబా పగిలిపోయేలా ఉంటుంది అంటాను అని అంటది. వెంటనే జోష్న, అయితే అద్దరిపోతుంది అని అంటా ఉంటే దీప, ఇదిక మారదు బావా, పద వెళ్దాం. ఇద్దరు కలిసి వెళ్తా ఉంటే జోష్న, నేను మారను, నేను చెప్పిన మాట మార్చను, బావే నా మొగుడు అనగానే దీప, ఇది మనిషి కాదు బావా, పద అని వెళ్తా ఉంటారు. వెనకాల నుండి జోష్న గట్టిగా, 1 సెకండ్, ఫస్ట్ అండ్ లాస్ట్, హ్యాపీ యానివర్సరీ అని చెప్తుంది. తర్వాత తనలో తాను, నేను బేతాళుడి కథలో చెట్టు మీద దయ్యం లాంటి దాన్ని, నువ్వు నన్నేం చేయలేవు దీపా అని అనుకుంటూ ఉంటది. ఇటు ఇంటి దగ్గర శివనారాయణ, దశరథ, సుమిత్ర ఎదురు చూస్తూ ఉంటారు హాల్లో కూర్చొని. జోష్న వస్తుంది. దశరథ చూసి, నానా జోష్న వస్తుంది అని అంటాడు. జోష్న ఏమో, ఆ చెంపకి దెబ్బ తగిలింది కదా, దాన్ని జుట్టుతో కవర్ చేసుకుంటూ హెయిర్తో వస్తుంది. సుమిత్ర, ఏమైందే నీకు, ఆటలుగా ఉందా? మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్ళావు, తోడుగా వస్తానంటే వద్దన్నావు, మళ్ళీ ఈ తల తిరగడం ఏంటి, కార్తీక్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అని అడుగుతూ ఉంటే దశరథ తనలో తాను, పెళ్లి రోజు కూడా నా కూతుర్ని అల్లుడిని దూరంగా ఉంచాలనే జోష్న ఈ పని చేసింది అని నాకు అర్థమవుతుంది సుమిత్ర అని అనుకుంటూ ఉంటాడు. సుమిత్ర ఏమో, చెప్పవే, అడుగుతుంది నిన్నే, ఫోనేమో పనిచేయదు, నువ్వేమీ చెప్పవు, ఇక్కడ మేమేమని అర్థం చేసుకోవాలి అనగానే జోష్న, మమ్మీ నాకేం కాలేదు అని అంటది. అప్పుడు శివనారాయణ, ఏమీ కాకపోతే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినట్టు అని అడుగుతా ఉంటే జోష్న, అది తాత, నాకు కొంచెం తల తిరిగినట్టు అనిపించింది అని అంటది. వెంటనే సుమిత్ర, అసలు నువ్వు గుడికి ఎప్పుడు వెళ్ళావో తెలుసా, ఈ టైం వరకు మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడుగుతుంది. ట్రాఫిక్లో లేట్ అయింది మమ్మీ అని జోష్న అంటది. ఇప్పుడు నీకెలా ఉంది అని అడుగుతుంది. నో ఐఎమ్ ఆల్ రైట్ మమ్మీ అనగానే సుమిత్ర, అవును కార్తికేడి
నీకేం జరిగిందో వాణ్ణి అడుగుతాను. బావ ఇంటికెళ్ళిపోయాడు అని జోష్న అంటది. మరి నిన్నెవరు డ్రాప్ చేశారు అని అడుగుతా ఉంటే, నేనే డ్రైవ్ చేసుకొని వచ్చాను మమ్మీ. నిన్నొదిలేసి వాడెలా పోయాడే అని అడుగుతది. దీపొచ్చింది మమ్మీ. ఎక్కడికి అని అడుగుతది. బావ కోసం వచ్చింది మమ్మీ. ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా. బావ నన్ను డ్రాప్ చేస్తే లేట్ అవుతుందని నేనే వెళ్ళిపోమన్నాను అనగానే సుమిత్ర, విన్నారా మావయ్య గారు, జోష్నని వదిలేసి కార్తీక్ వెళ్ళిపోయాడంట అని అంటది. అప్పుడు శివనారాయణ, అసలు ఇంతవరకు తీసుకురావడం ఎందుకు? గుడి నుండి ఫోన్ చేస్తే మాకు సరిపోయేది కదా అని అంటా ఉంటే, సుమిత్ర, జరిగిందేదో జరిగిపోయింది మావయ్య గారు, జోష్న వచ్చేసింది కదా అని అంటది. శివనారాయణ ఏమో జోష్న చెంప వైపు చూస్తాడు. ఆ హెయిర్ ఏమో వెనక్కి వెళ్ళిపోతుంది గాలికి. జోష్న, చెంపేంటి ఎర్రగా ఉంది అని అడుగుతాడు. జోష్న దీప కొట్టింది తలుచుకొని కంగారు పడుతూ అలా ఉండిపోతుంది. సుమిత్ర చూసి, అవునే, ఏదో రాసుకున్నట్టు చాలా ఎర్రగా ఉంది అని అంటా ఉంటే దశరథ తనలో తాను, రాసుకోవడం కాదు, దీప వచ్చిందని చెప్పింది కదా, పెళ్లి రోజు పుట్ట తన భర్తని తనతో ఉండనీయనందుకు బహుమతిగా ఇచ్చినట్టుంది అని అనుకుంటాడు. శివనారాయణ, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, ఏమైంది అని అంటాడు. ఏం కాలేదు తాత అని జోష్న అంటా ఉంటే, సుమిత్ర, ఏం కాకపోవడం ఏంటి, నన్ను ఒకసారి చూడనివ్వు అని దాని మీద చేయబెడుతుంది. జోష్న ఆ అని అంటది. నొప్పిగా ఉందా అని సుమిత్ర అంటది. ఏం లేదు మమ్మీ, సమ్మర్ కదా, ర్యాషెస్ వచ్చినట్టున్నాయి, ఐస్ పెడితే పోతుంది అని అంటది. సుమిత్ర, నువ్వు ఇలా కూర్చో, నేను ఐస్ తెస్తాను అని అంటా ఉంటే, మమ్మీ నేను పెట్టుకుంటానులే మమ్మీ, ముందు నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. జోష్న స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తా ఉంటే పారు కిందకు వస్తా ఉంటది. జోష్నకు అడ్డంగా వచ్చి చూస్తుంది జోష్నని సీరియస్గా. జోష్న ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. జోష్న లోపలికి వెళ్ళి మొహం చూసుకుంటూ దీప కొట్టింది గుర్తు తెచ్చుకుంటూ కోపంతో రగిలిపోతా ఉంటది. పారు వెళ్ళి చూసి నవ్వుకుంటూ, వెన్న రాసుకోకపోయావా అనగానే దేనికి అని జోష్న అంటది. అప్పుడు పారు, నువ్వు హాల్లో చెప్పిన కథంతా నేను విన్నాను, అదంతా నాకు తెలుసులే గాని కార్తిక్ గారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి అని జోష్న అంటది. ఏ హాస్పిటల్కో? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని జోష్న అంటది. ఇలా వాగితేనే చెంప పగిలినట్టుంది అనగానే జోష్న, గ్రాణి అని అంటది. పారు, నోర్మై, ఎవరినో ఒకళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోవే అంటే ఆ దీప మొగుడు వెంట పడతావా గ్రాణి అని జోష్న అంటది. ఏ అరకు, అరిస్తే పోయేది నీ పరువే, నీకు బాగా దీపగాలి పట్టినట్టుంది గ్రాణి అనగానే, ఆ నీకు కార్తిక్ గాడి వెర్రి పట్టింది కదా, ఏ నాకేం అర్థం కావడం లేదనుకుంటున్నావా, అన్నీ చూస్తున్నాను, బావే నా కాబోయే భర్త అని అందరిలో చెయ్యెత్తి చూపించి మళ్ళీ మాట మార్చేశావు. గుడిలో ఏమో పూజారి గారితో కార్తీక్ నా భర్త అని చెప్పావు. నేను దీపని గుడికి రాకుండా చేసుంటే అమ్మా నా మనవడితో నీకు నచ్చినట్టు ఆడుకుని ఉండేదానివి. అది కుదరకపోయేసరికి కళ్ళు తిరుగుతున్నాయి, గాడిద గుడ్డు తిరుగుతున్నాయి అని మీ అమ్మ పేరు అడ్డు పెట్టుకొని వాణ్ణి నీతో తీసుకుపోయావు అనగానే జోష్న, అలా అని నీతో చెప్పాడా అని అంటది. నాతో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదే, నీకు ఈ దినకంత్రి బుద్ధులన్నీ నేర్పించి చచ్చింది కూడా నేనే, అందుకే అందుకే చంపలేసుకుంటున్నానని చంపలేసుకుంటా ఉంటది. దండం పెడుతూ, అమ్మ తల్లి, గతంలో నేను చేసిన తప్పులన్నీ క్షమించు. చూడు, ఇప్పుడు కార్తీక్ దీపమొగుడు, వాణ్ణి అలాగే ఉండనివ్వు అనగానే జోష్న, నేనేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటది. అప్పుడు పారు, కానీ నువ్వేం చెప్పినా ఆపవలసిన అవసరం నాకుంది అని పారు అంటది. ఆ దీప నీకేమవుతుందని ఇంతలా తాపత్రపడుతున్నావు అని అంటది జోష్న. దీపక్ నేను శ్రేయోభిలాషినే, అది నా బావని నాకు కాకుండా చేసింది గ్రాణి, అది నీ తలరాత అని పారు అంటది. అది మార్చి రాసింది ఆ దీపే అని జోష్న అంటా ఉంటే పారు, కాదు మీ తాత, దీపమెళ్ళో బావ చేత మా తాత తాళి కట్టించాడా అని జోష్న అడుగుతుంది. మీ తాత శ్రీధర్ని కొట్టకపోయుంటే ఈరోజు ఈ కథ వేరేలా ఉండేదే అనగానే జోష్న, నేను ఇలా జరుగుంటే బాగుండేది అని ఆలోచించి ఆగిపోయే మనిషిని కాదు, ఎలా జరిగితే నాకు ఉపయోగమో అలా మార్చుకునే మనిషిని నేను, నువ్వేది మార్చలేవు అని పారు అంటది. మారుస్తాను గ్రాణి అనగానే పారు, మారనివ్వను అని అంటది. బావే నా భర్త అనే మాటని నేను నిజం చేస్తాను అని జోష్న అంటా ఉంటే, అది నీ వల్ల కాదు అని పారు అంటది.
దీపని బ్రతకనివ్వను అని జోష్న అనగానే, అది నేనుండగా జరగదే. దీపని బ్రతకనివ్వడం కాదు కదా, దాని వంటి మీద నీ గోటి గీత పడినా నీ చెయ్యిని నరికేస్తాను. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి ముందు గాలి గోపురం కడతారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక గుడి ఉందని దూరంగా ఉండే వాళ్ళకు కూడా తెలియడానికి. దీప గర్భగుడైతే నేను గాలి గోపురాన్ని. నువ్వు దాన్ని ఏదైనా చెయ్యాలి అంటే ఈ గాలి గోపురాన్ని దాటాలి. అంత దమ్ముందా నీకు అని అంటూ ఉంటే జోష్న, రెచ్చగొడుతున్నావు గ్రాని అని సీరియస్గా అంటది. ఏ గద్దం చూసి పిచ్చుక కూడా అంత ఎత్తున ఎగరాలని ఆశపడుండొచ్చు, కానీ దాని రెక్కలకి అంత ఎత్తులో ఎగిరే దమ్ముండదు. ఆశకి అర్హత ఉండాలి అని పారు అంటది. అప్పుడు జోష్న, నన్ను మించిన అర్హత దీపకుందని నువ్వు అనుకుంటున్నావా అనగానే పారు, అనుకోవడం కాదు, అర్హత ఉంది. కార్తీక్ పక్కన భార్యగా నిలబడే అర్హత దీపకు మాత్రమే ఉంది. ఆ ప్లేస్ త్వరలోనే మారుతుంది గ్రాని అని జోష్న అంటది. దీప జోలికొస్తే నిన్ను సుమిత్ర కూతురు అని కూడా చూడను నేను. ఏం చేసుకుంటావో చేసుకో గ్రాని. ఏ నువ్వు మాత్రం ఏం చేయలేవు. బుక్లో రాసుకో. ఇప్పుడు నా ట్రెండ్ నడుస్తుంది. నేను బ్రేకులు లేని ఎక్స్ప్రెస్ లాంటి దాన్ని. అడ్డుకోవద్దు, గుద్దుకుంటూ పోతాను. గోడలు బద్దలు కొట్టుకుంటూ పోతాను. అది నువ్వు తట్టుకోలేవు, అర్థమైందా అని చెప్పి పారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జోష్న కంగారు పడుతూ, అసలు నీకు ఏ మందు పెట్టి మార్చేశారు గ్రాని? చూస్తుంటే నువ్వు ఉండగా దీపం మీద ఈగ కూడా వాలనిచ్చేలా లేవు. సాయిరామ్ అని తల పట్టుకుంటూ, దీప కట్టే ముందు ఈ గ్రానిని ఏదో ఒకటి చెయ్యాలి. దీపా, ఈ చెంప దెబ్బ మాత్రం మర్చిపోను. ఇంతకు మించిన అవమానం నీకు ఎలా చేయాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటది. ఇటు దీప ఇంకా కార్తీక్ ఇంటికి వెళ్తారు. కాంచన, అన్నీ నీ ఇష్టమేనా? మేము చెప్పిన మాట నువ్వు వినవా? ఎక్కడికి వెళ్ళిపోయావురా అని అడుగుతా ఉంటే కార్తీక్, అమ్మా అది జోష్న అని అంటా ఉంటే కాంచన, అది ఒక పీడ కలలా తయారైందిరా మన జీవితాల్లో. ఈరోజు మీ పెళ్లి రోజైతే అది నిన్ను గుడికి తీసుకెళ్లడం ఏంట్రా? ఆ పారిజాతం పిన్ని నాకంతా చెప్పింది. అక్కడా వదిలేకుండా కళ్ళు తిరుగుతున్నాయి అని నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట అని అంటా ఉంటే దీప, బావనెందుకు అత్తయ్య తిడతావు అని అంటది. వెంటనే కాంచన, నేను నీ గురించే మాట్లాడుతున్నానే. ఈరోజు మీ పెళ్లి రోజు, అందులోనూ మీ మొదటి పెళ్లి రోజు. ఇది నీకు ఎంత ప్రత్యేకమైన రోజో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఉదయం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాను. విన్నారా? ఇంతకీ జోష్నకి ఏమైందిరా? తల తిరుగుతుందంటమ్మా అని కార్తీక్ అంటాడు. ఇంకా తిరుగుతూనే ఉందా, తగ్గిందా అని అంటా ఉంటే కార్తీక్, నీ కోడలు ట్రీట్మెంట్ ఇచ్చిందమ్మా, తగ్గిపోయింది అనగానే కాంచన దీప వైపు చూస్తూ, దీప ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంట్రా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, అంటే దీప కూడా వచ్చింది కదా, ఇద్దరం కలిసి తీసుకెళ్ళాం. అసలు ఈ టైం వరకు ఏం చేస్తున్నారా అని అంటా ఉంటే దీప, అత్తయ్య ఎందుకు బావని అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? వచ్చేసాడు కదా అని అంటది. అప్పుడు కాంచన, వచ్చాడులే, నా బాధ మీకేం అర్థమవుతుంది? ఏంటి మీ బాధ అని దీప అంటది. ఆ జోష్నేమో మీతో ఆడుకుంటుంది. మీరు ఎందుకు మరీ ఇంతలా భరిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. జోష్న పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు అన్నప్పుడే తన ఆలోచనలో ఏదో తప్పుందని నాకు అర్థమైంది అని అంటా ఉంటే దీప, అత్తయ్య ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా నీ కొడుకు నా మొగుడు. చెయ్యి పట్టుకున్నా, చిటికెన వేలు పట్టుకున్నా నేనే పట్టుకోవాలి. కడుపుతో ఉన్నాను కదా అని కాస్త కుదురుగా సమాధానం చెప్తున్నాను. లేదంటే కొడతావా ఏంటి అని కాంచనంటది. నేను చెప్తుంది మీ గురించి కాదత్తయ్య, వేరే వాళ్ళ గురించి అని అంటా ఉంటే అక్కడికి శౌర్య వచ్చి, ఇప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతుంది. అప్పుడు కాంచన, ఎక్కడికి వెళ్ళలేదు లేవే, ముందు వాళ్ళని ఫ్రెష్ అప్ అవని. పెళ్లి రోజు పూట హాస్పిటల్ మొత్తం తిప్పింది. వెళ్ళి స్నానాలు చేసి భోజనాలు చేయండి, రా బావా అని చెప్పి దీప లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య కూడా వెళ్ళిపోతుంది. కాంచనేమో, ఒరే కార్తీక్, జోష్నతో కొంచెం దూరంగా ఉండరా, జాగ్రత్తగా ఉండు. కార్తీక్ తనలో తాను, అమ్మకి అనుమానం వచ్చినట్టుంది అని అనుకుంటాడు. నేను చెప్పింది వినపడిందారా? అలాగేనమ్మా అని కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. అని చెప్పి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.